ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి ఇప్పుడు మనకు నచ్చినా నచ్చకపోయినా మోడీ గారి ప్రధానమంత్రి, ఆయన దేశం తరపున పక్క దేశంతో యుద్ధం చేస్తాడు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం దేశానికి కట్టుబడి ఉండాలి, దేశం వైపే మాట్లాడాలి. మన రాజకీయాలు ఏమన్నా ఉంటే, మన సిద్ధాంతాలు ఏమన్నా మన తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఆ పాత దాన్ని దీంట్లో కలపకండి రా బాబు. బ్రిటిష్ వచ్చి కూడా ఇదే చేశాడు మనల్ని. ఈ రాజు దగ్గరకు వచ్చి రాజు దొంగనా కొడుకు నువ్వు చాలా మంచోడు అంటే ఈ రాజు బ్రిటిష్ సపోర్ట్ చేశాడు, వీళ్ళిద్దరు కలిపి వెళ్ళాడు చంపారు. ఆ తర్వాత బ్రిటిష్ ఊరుకుంటాడా, ఈయన చంపాడు వంటర్ చేసి. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా నిజంగా భారతదేశంలో మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, వీళ్ళని ఎడగొట్టడం తీసి అని టెర్రరిస్ట్ గారు కూడా తెలియదు, బుర్రతక్కు టెర్రరిస్ట్ కి. అలాంటి వాడు కూడా మన మీద ప్లాన్ స్కెచ్ చేశాడు. ఎందుకంటే అది నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. హిందువులు చంపితే ఓకే కరెక్టే, హిందువులుగా చంపుతా, భారతీయులు చంపాడు. మత ప్రాతిపదికను చంపడం యుద్ధం చేయాలంటే నన్ను అడిగితే ఇలా చిన్న చెత్తకి యుద్ధం కాకుండా మొత్తం అంతా ఒకసారి మోహరించి ఈ దెబ్బకి మొత్తం ఖాళీ చేసేయాలండి. ఎందుకంటే సింహం చాలా సేపు ఓర్చుకుంటది, కానీ తిరిగి కొట్టిందంటే మళ్ళీ లేక అవతలది కొట్టే అలా కొట్ట. నేను ఫుల్ సపోర్ట్ అండి. యుద్ధం జరిగితే నష్టం జరుగుతుంది కరెక్టే. ఎందుకంటే యుద్ధం అంటే ఒకటి అవయవాలను మరొకటి గాయపరుచుకోవటం. శరీరంలో ఉన్న అవయవాలు అవ్వచ్చు, దేశంలో ఉన్న ప్రాంతాలు అవ్వచ్చు, కరెక్టే. కానీ మరి అది చేయకుండా ఉంటే ఎంతకాలం ఇలాగా అటాక్ మొదలు పెట్టారు. మొదలు పెడితే ఇప్పుడు ఏంటంటే నీతులు చెప్తారు. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధమే చేయాలి, పద్యం పాడకూడదండి. యుద్ధం రాకుండా ఉండాలి. యుద్ధం వస్తే పలానా నష్టం జరుగుతుంది, పలానా ఇది జరుగుతుంది. మరి జరుగుతాయి. ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ యుద్ధాలు జరగలేదా? ఎవడో అంటున్నాడు అసలు ఉగ్రవాదులు దేశంలో ప్రవేశించడానికి కారణం మన చేతకంతనమే కదా. దంగుడు ఎలగొత్తాడు ఎవరికైనా తెలుస్తుందరా? అమెరికా లాంటి అగ్రరాజ్యం ట్విన్ టవర్స్ లేపించాడు ఒసామా బిన్ లాడెన్ అన్నవాడు. అంటే అగ్రరాజ్యం చేతకందా? దంగోడు ఎప్పుడు చాటుకు వస్తాడు. చాటుకు వచ్చిన దొంగను ఎవడు పట్టుకోలేడు. అలాంటి దొంగలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. మరొక్కసారి మళ్ళీ ఎలాంటివి చేయాలంటే అమ్మనమ్మో మనం వెళ్ళి 10 మందిని చంపితే వాళ్ళు వచ్చి 100 మందిని చంపుతున్నారని భయాన్ని క్రియేట్ చేయాలి.